శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. పూర్తిగా ఇందులోని కథ వ్యాసమూలమును అనుసరించినటువంటిది. వ్యాసప్రోక్తములైనటువంటి భాగవతము, మహాభారతము, విష్ణు పురాణము, హరివంశము, బ్రహ్మవైవర్త పురాణము మొదలైన వానియందు అంతర్లీనముగా ఉన్నవానిని వెలికితీసి పామరులైన భక్తజనులకు అందించుటయే గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య తలపెట్టిన కృష్ణ నవలా సప్తకము అను బృహత్ ప్రణాళిక. ఈ వరుసలోని 4వ గ్రంథమే గరుడకేతనము అని ముందు మాటలో రచయిత చెప్పినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అటువంటి ఈ గ్రంథములో మొదటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. స్వభానునామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాటి బ్రాహ్మీ ముహూర్తమున పశ్చిమ సముద్రకూలమున ఇసుక తిన్నెలపై పర్యంకబంధమున ఆసీనుడై ఉన్న నీలమేఘ శరీరుడు ఒకడు. నిత్యానంద స్వరూపుడైనవాడు. 71 సంవత్సరముల ప్రాయమునను చెదరని శరీర సౌష్ఠవము కలవాడై క్రిందికి దిగుచున్న చంద్రుని ప్రతిబింబమును తన మనస్సు వలెనున్న సాగర జలములందు పరికించుచుండెను. సముద్ర జలముల ఘోషలు తన చైతన్యపు వేదఘోషలై అతని చుట్టూనున్న ఆకాశమున ప్రతిధ్వనించుచుండెను. మీనద్వయము వలె అలరారుచున్న అతని పాదద్వంద్వమును తన కెరటములతో స్పృశించి సముద్రుడు పునీతుడగుచున్నట్లు తన మనసున భాసించగా అతని పెదవులపై మందస్మితము నాట్యమాడుచుండెను. ఉషఃకాలమున అటూ ఇటూ వాలుగా ఎగురుచున్న పక్షుల కిలకిల రావములు తపోధనులకు మునీంద్రుల ఉషస్సూక్త గానము వలె అతని శ్రవణేంద్రియమునకు సోకుచున్నవి. ఇంతలో అనూరచోదితమగు రథముపై ఆరూఢుడై పురోగమించుచున్న బాలభానుని నులివెచ్చని కిరణముల కాంతులు ఆ నీలదేహుని వెనుక నుండి ప్రసరించుచుండగా అతని కిరీటమున అలంకరింపబడి ఉన్న నెమలి పింఛము ఆ కాంతులను అన్ని దిక్కులకు వెదజల్లుతున్నట్లున్నది. కతిపయ క్షణములు గడిచిన వెనుక ఆ మోహనాకారుడు అచటనే పద్మాసనాసీనుడై అర్ధోన్మీలిత నేత్రములతో ధ్యాన ముద్రయందు స్థితుడయ్యను. యోగారూఢుడై ఉన్న అతని స్మృతి పథమున గోరూపధారిణి అయిన భూదేవి మోర ఎత్తి భూభార నిర్వాపణమును గావించుమని తనను ప్రార్థించుటయు, ఆమె వెనుక బ్రహ్మాది దేవతలు అంజలి ఘటించి తనను స్తుతించుటయు మెరపు వలె మెరసెను. భూమిపై తన అవతరణము కొరకు శ్వేతద్వీపవాసులు అహోరాత్రములు నిర్వహించిన క్రతువులను, శైలపుత్రి ఆజ్ఞను అనుసరించి హిమాలయ సీమలలో పరాశరాది మహర్షులు నిర్వహించిన సప్తాహ బ్రహ్మయజ్ఞమును అతని స్ఫురణకు వచ్చెను. మధురలో కారాగృహమున బంధితులై ఉన్న దేవకీ వసుదేవులకు మహాకారుడై తాను దర్శనమొసగి అటుపైన దేవకి ప్రసవించిన శిశువు యొక్క శరీరముపై తాను ముద్రితుడగుట, అట నుండి వ్రేపల్లలోని యశోదానందుల వద్దకు కొనిపోబడుట తన లీలగా తోచెను. అటుపైన పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మున్నగు కంస ప్రేరితులైన పిశాచ శక్తులు తనను తాకి విముక్తి నందుట జ్ఞప్తికి వచ్చెను. తదుపరి కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, వజ్రనాభుడు మున్నగు లోకకంటకులు వధింపబడుట తలపునకు వచ్చెను. అంతటా వాసుదేవుడు నిమీలితలోచనుడై ధ్యాన నిమగ్నుడయ్యను. కొంత తడవునకు
మహేశ్వరుడొసగిన వరముల బలముతో గర్వాంధుడై లోకకంటకుడుగా వర్తించుచున్న సోణపురాధీశ్వరుడగు బాణాసురుడు దండనార్హుడుగా తోచెను. కృష్ణుడు ఈ విధమైన స్థితిలో ఉండగా బలదేవుడు, ఉద్ధవుడు అచటికి ఏతెంచిరి. కుడివైపు నుండి బలభద్రుడు, ఎడమవైపు నుండి ఉద్ధవుడు శ్రీకృష్ణుని సమీపించి ఇసుక తిన్నెలపై ఆసీనులైరి. ప్రాభాత పవనాంకురములకు బలరాముని ముంగురులు ఎగురుచుండగా శేషుని వేయి పడగల వలె భాసించుచుండెను. కృష్ణదర్శనముతో ఉద్ధవుని కనులు చెమర్చెను. వాత్సల్యపూరిత వాక్కులతో బలరాముడు తమ్మునితో ఇట్లనెను: తమ్ముడా, ప్రతిదినము ఉషఃకాలమందు మనము ముగ్గురము కలిసి వ్యాఖ్యాళికై వచ్చి ప్రాతకాలమందలి అనుష్ఠానమును నిర్వర్తించుట పరిపాటి కదా. ఈ ఉదయము రాజభవనమునందు నిన్ను గానక నీకై అన్వేషించుచు ఇచ్చటకు చేరుకొంటిమి. నీవేదియో నీ అవతార ప్రణాళికను గూర్చి యోచించుచున్నట్లున్నది. దానిని మాకు కూడా వివరింపుము. బలరాముడు కృష్ణుణ్ణి అడిగాడండి. కృష్ణుడు అంటూ ఉన్నాడు: అన్న, విశ్వ ప్రణాళికలో మనమివ్వురము భాగస్వాములమే కదా. మన జననము నుండి ఇంతవరకును దుష్ట సంహారము, ధర్మ పరిరక్షణము కొంతమేరకు నెరవేరినవి కానీ పూర్తి కాలేదు కదా. అప్పుడు బలరాముడు అంటున్నాడు: కృష్ణ, లోకకంటకులలో శిక్షార్హుడైన వాడు ఇప్పుడు ఎవరని యోచించుచున్నావు అంటే కృష్ణుడు అంటున్నాడు అప్పుడు: సోణపురాధీసుడైన బాణాసురుడు పరమేశ్వరుని నుండి పొందిన వరముల వలని గర్వము చేత సజ్జనులను, సామాన్య ప్రజలను హింసించుట ఆరంభించెను. తనను ఎదురించువారెవ్వరునూ లేరని ఇతడు గర్వించుచున్నాడు. అప్పుడు ఉద్ధవుడన్నాడు: జగన్నాథ, ఈ బాణాసురుడు పరమేశ్వరుని మెప్పించి పొందిన వరములేవి అంటే బలరాముడు అంటున్నాడు: జన్మతః తనకు గల 2 బాహువులు కాక 1000 బాహువులను తన తపఫలముగా బాణాసురుడు పొందెను. 1000 చేతులటండి. ఉద్ధవుడు అంటున్నాడు: భౌతికముగా 1000 బాహువులతో మనుట ఎట్లు సాధ్యము? అది ఫిజికల్గా 1000 చేతులు కలిగి ఉంటాం, అది పాజిబుల్ అవుతుందా? ఎలా అంటున్నాడండి ఉద్ధవుడు. కృష్ణుడు అంటున్నాడు: పూర్వకాలమునందలి అసురుల వలెనే ఇతడు కూడా పరమేశ్వరుని గూర్చి తీవ్రమగు తపము గావించెను. కానీ అది తామసికమైనది. సృష్టిలో అందరికంటే తాము పరాక్రమవంతులమని ప్రదర్శించుటకే అసురులు ఇట్టి వరములను యాచించుట పరిపాటి. శివుడు అతనికి ప్రసాదించిన సహస్రబాహువులు భౌతిక శరీర సంబంధములు కావు. ఇవి ఫిజికల్ బాడీకి సంబంధించినవి కాదండి, అంటే ఫిజికల్ విషయం కాదంటున్నారు. అవి కామశరీరమునకు సంబంధించినవి. కామశరీరము శక్తిమయ కక్షకు సంబంధించినది కావున ఇతరులతో పోరవలసి వచ్చినప్పుడు మాత్రము అవి పనిచేసి ఎదుటి వాని కంటికి కనిపించకుండగానే వాని శక్తిని హరించును. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు: ఇంత మాత్రమేనా? ఇంకా ఏదైనా వరమును ఇతడు శివుని నుండి పొందెనా అంటే కృష్ణుడు చెప్తున్నాడు: పూర్వము భస్మాసురుడు శివుని నుండి పొందిన వరబలమును ఆయన పైననే ప్రయోగించుటకు ఉద్యుక్తుడయ్యను కదా. అదేవిధముగా తన సహస్రబాహువులతో పొందిన శక్తిని ఎదుర్కొనగలవాడు ఈ లోకమున ఎవరునూ లేరు కనుక తన శౌర్యమును ప్రకటించుకొనుటకు తనకు వరము ప్రసాదించిన భవునితోనే పోరు సల్పునట్లుగా ఇతడు వరమడిగెను. అదిగో శివుడితోనే ఫైటింగ్ చేయాలని వరం అడిగట్టండి. అంతటా పరమేశ్వరుడు నాతో కాక నా అంతటి వానితో పోరు లభించి నీ కోరిక నెరవేరునని ఆనతిచ్చెను. శివుడు ఏమన్నాడు? సల్లయ్య, నాతో కాదు, నా అంతటి వానితో నీకు పోరు లభిస్తుంది, నీ కోరిక నెరవేరుతుంది అని ఆనతిచ్చాట. బలరాముడు అంటున్నాడు: తమ్ముడా, ఈ సృష్టిలో
భవుడంతటి వాడు నీవు కాక వేరెవరున్నారు అంటే ఉద్ధవుడు అంటున్నాడు. ఆ పోరు ఎప్పుడు సంభవింపనున్నదో శంకరుడు సూచించెనా అనగా కృష్ణుడు అంటున్నాడు. బాణాసురుని రథముపై విరాజిల్లుచున్న మయూర ధ్వజము నిష్కారణముగా భూమిపై పడుట ఎప్పుడు జరుగునో అప్పుడే ఈ యుద్ధము జరుగునట్లు ఉమాపతి సూచించెను. ఈ బాణాసురుడు అతని రథంపై ధ్వజం ఉంటుంది కదండి, ఆ ధ్వజం ఆటోమేటిక్గా భూమి మీద పడుతుందట. ఎప్పుడు పడితే అప్పుడే ఈ యుద్ధము జరుగుతున్నట్లుగా అదిగో శివుడు సూచించేటండి. బలరాముడు అంటున్నాడు, అందుకు సమయము ఇప్పుడు ఆసన్నమైనట్లేనా? అట్లయినచో బాణాసురునితో యుద్ధమునకు సిద్ధము కావలను కదా. కృష్ణుడు అంటున్నాడు, అందుకు ఇంకను సమయము ఆసన్నము కాలేదు. అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు, అట్లయినచో ఈ యుద్ధమున మహేశ్వరుడు తన భక్తుని కాపాడుటకు పూనుకొనడు కదా. అనగా కృష్ణుడు అంటున్నాడు, పూర్వము గజాసురుడు కోరినట్లుగా ఇంతకు పూర్వమే బాణాసురుడు పరమేశ్వరుని చిత్రమైన మరి ఒక వరమును కోరుకొనెను. అది ఏమనగా ప్రమథగణములతో కూడి పరమశివుడు నిరంతరము తన కోట వాకిట కావలియుండవలనునని. శివుడు కావలుండాలటండి, ఆ వరం కోరుకున్నట్ట. ఇట్లడుగుట వరప్రసాదియగు భవుని అవమానించుట అని కూడా ఆ మూర్ఖునకు స్ఫురింపలేదు. ఇతడు ఈ విధముగా తన వినాశమునకు తానే అంకురారోపణ చేసిన వాడాయను. అనగా బలరాముడు అంటున్నాడు, శంకరుడు భక్త సులభుడు కావున అసురులకు కూడా తానొసంగిన వరములకు తాను బద్ధుడగును కదా. అందువలన యుద్ధ సమయమున బాణాసురునికి బాసటగా నిలుచు అవకాశము కలదు. వీరు ముగ్గురును లేచి సముద్ర తీరమున గల రాజోద్యాన వనము వైపునకు నడుచుచుండిరి. ఇంతలో ఒక తేజస్వి వారి ఎదుట నిలిచెను. అతనిని గాంచకనే కృష్ణుడిట్లనెను, సఖా మైత్రేయ, ఏమి ఈ ఆకస్మికాగమనము అని అడిగాడండి. కృష్ణుడు మైత్రేయుడిని అడిగాడు. మైత్రేయుడు అంటున్నాడు, తమకు తెలియనిదేమున్నది? మా రాకపోకలు తమ సంకల్పమునకు అధీనములే కదా. నేడు తమ దర్శనము కైలాసనాథుడగు అంబికాపతి దర్శనముగా భాషించుచున్నది. అంటే శివుళ్లాగా కనిపిస్తున్నారు మీరు అంటున్నాడండి. ఇట్లు భాషించుటకు గల నిమిత్తమేమియో తమరు సెలవిచ్చినచో అది నాకు కర్ణామృతమగును. నీ లీల ఎప్పుడు ఎట్లుండునో తెలియగలవారు ఈ సృష్టిలో నీవు తక్క వేరెవరు కలరు? అనగా కృష్ణుడు అంటున్నాడు, నా లీలల వైఖరి ఎప్పుడు ఎట్లుండగలదో నేను ఊహించను. అవి తమంతట తాముగా నా నుండి వెలువడుచుండును. నేడు నేను నీకు శంకరుడిగా భాషించటలో ఒక విశేషమున్నది. నా తేజోరూపమే భవుడు. అదిగోండి, కృష్ణుని తేజోరూపము ఆయనే శివుడు, అతని మోహన రూపమే నేను. ఆ విధముగా మేము పరస్పరము అభిన్నులము. ఇది తెలియని వారు నా మాయచే మోహితులై భవుని గూర్చి తపమునరించి రాజసిక తామసికములైన వరములను అర్థించి లోకకంటకులకు అసురులుగా ప్రవర్తించుచున్నారు. ఇట్టి వారందరూ శివభక్తులని పండితులే భ్రమపడుచుండగా ఇక సామాన్య జనుల విషయమేమి? భవునికి నాకు భేదమును గమనించువారు ఇహపరముల రెంటిని కోల్పోయిన వారగుచున్నారు. శివకేశవుల భేదం, శివుడు విష్ణువు వీళ్ళిద్దరి మధ్య భేదం గమనించే వాళ్ళు ఏమవుతారండి? ఇహపరముల రెంటిని కోల్పోయిన వారగుచున్నారు అంటున్నారండి. శివుని గురించి ఈ విధముగు తపస్సు చేయువారు తమ కోరికలనే శివునిగా ఆరాధించుదురుగాని అంతర్యామిగా కాదు. ఈ కోరికలతో శివుణ్ణి తపస్సు చేస్తుంటే వాళ్ళందరూ ఏమవుతున్నారండి? వాళ్ళ కోరికలనే వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇట్టి అసురులకు వారు కోరిన దానినే భవుడు ప్రసాదించినట్లు కనపడును. వారి పొందిన వరములే వారి వినాశమునకు బీజములగుచున్నవి. అవి పెరిగి వృక్షములైనప్పుడు నాచే సమూలముగా అవి పెకలింపబడును. ప్రస్తుతము
ఇట్టి ప్రక్రియ సాగుచున్నందునే నీవు నన్ను భవునిగా దర్శించుట జరిగినది అనగా మైత్రేయుడు అంటున్నాడు. ప్రస్తుతము ఈ ప్రక్రియలో చిక్కుకొని తమ స్పర్శను పొందబోవుచున్నవాడు సోణపురాధీసుడగు బాణాసురుడే కదా. ఇతడు తమకు భక్తుడైన బలిచక్రవర్తి యొక్క అంశలో జన్మించినవాడే కదా. మరి ఇతడు తమచే సంహరింపబడుట జరుగునా అనగా బలరాముడు అంటున్నాడు. బలిచక్రవర్తి విష్ణుభక్తుడైనను మొదట రజోగుణ సమన్వితుడై ఉండెను. అట్టి రజోగుణమే ఈ బాణాసురుని యందు కూడా వర్తించినది. బలి శిక్షింపబడినను తుదకు విష్ణుచరణారవిందములను ఆశ్రయించుటచే భగవానుని అనుగ్రహమునకు పాత్రుడయ్యను. అటులనే ఇతడు కూడా తమ్మునిచే శిక్షింపబడి చివరకు ఆశ్రితుడు కాక తప్పదు. ఆ విధముగా అతడు వధింపబడడు అన్నాడండి బలరాముడు. ధన్యత్వము నొలికించు దృక్కులతో మైత్రేయుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అతటి నుండి కనుమరుగయ్యను. రాజభవన ద్వారము నుండి ప్రాసాదము వరకు గల భటశ్రేణులు శిరములు వంచి నమస్కరించుచుండగా శ్రీకృష్ణుడు అంతఃపురమును ప్రవేశించెను. ఆపై బలరాముడు ఉద్ధవుడు తమ నివాసములకేగిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. తర్వాత 2వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అధ్యాయముకు ముందు వర్ణన ఉంటుందండి. ఈ వర్ణనలో కూడా అనేక అంతరార్థాలు ఉన్నాయి. ఈ అంతరార్థాల మాట ఎట్లా ఉన్నా కూడా ఆ సన్నివేశములోకి మానసికంగా మనల్ని ఈ వర్ణన తీసుకెళ్తుందండి. అంతేకాదు అప్పటి కాలమాన పరిస్థితులు కూడా మనకి చక్కగా అవగతమవుతాయి. ఆ అధ్యాయము 2లోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు సూర్యోదయానంతరము 2 గడియల కాలము గడిచినది. సోణపురమందలి రాజాంతఃపురోద్యానము వసంత శోభలను వెలార్చుచున్నది. అతట పెరిగిన ఎత్తైన మామిడి చెట్లపై గల కోకిలలు ఒయ్యారములు పోవుచు కలకూజనములు చేయుచున్నవి. మరి ఒకవైపు బృహత్ ప్రమాణము గల పండ్లతో నిండి బరువెక్కిన జామ చెట్లపై వందల సంఖ్యలో రామచిలుకలు ఆ ఫలములను కొరికి రసాస్వాదనము చేయుచు కిలకిల రావములు చేయుచున్నవి. వానితో పోటీగా నెడనెడ పరువులిడుచున్న ఉడుతలు యథాశక్తి ఫలావశేషములను భుజించుచు సంభాషించుకొనుచున్నవి. అతటి వృక్షముల నీడలలో నడయాడుచున్న వనమయూరములు తమ నాట్యమునకు ఇప్పుడు సమయము కాదని మౌనముగా తమ ఆహారమునకై వెదుకలాడుచున్నవి. ఆ ఉద్యానపు మధ్య భాగమున ఉన్న స్వచ్ఛమైన నీరములు పిల్లగాలులచే కదలింపబడుచున్న చిరు తరంగములతో మానస సరోవర శోభను సంతరించుకొన్నవి. రాచకన్యలు వారి ఇష్టసఖులు మాత్రమే ఆ ఉపవనమున ప్రవేశించుటకు వీలున్నది. ఉపవనమునందలి తరుగుల్మములకు తగిన ఉపచారములను గావించుటకై నియోగింపబడిన పరిచారికలు నిర్ణీత సమయమున అచట కనపడుచుందురు. అచటనున్న పెంపుడు జింకలు ఏపుగా పెరిగిన పచ్చిగడ్డిని కొరుకుచూ స్వేచ్ఛగా ఇటూనటూ పరుగులు తీయుచున్నవి. చెట్ల క్రింద దట్టముగా రాలియున్న పారిజాత కుసుమములతో అప్పుడే మొగ్గలు తొడుగుచున్న మల్లియల గుబాళింపుతో వివిధ వర్ణములతో వికసించియున్న మందార సుమముల సోయగములతో ఆ ఉపవనము ఒక కళ్యాణ వేదిక వలె శోభిల్లుచున్నది. అచటి తటాకమున స్వేచ్ఛగా అటూనిటూ ఈదుచు మధ్య మధ్యలో క్రేంకారము చేయుచున్న హంస మిథునము క్షీరము వంటి స్వచ్ఛతతో అలరారుచున్నవి. ఆ తటాకమున వికసించియున్న పద్మములందలి మధువును గ్రోలుటకై వలయములుగా తిరుగుచున్న తుమ్మెదల ఝంకారము ఆ ప్రదేశమంతటా ప్రతిధ్వనించుచున్నది. ఉల్లాసపూరితమైన వాతావరణము నెలకొని ఉన్న ఆ ఉద్యానవనమున
మీనముల వంటి తమ పాదములతో తటాకమందలి నీరమును కదిలించుచు దీనమైన దృక్కులతో అచటి హంస మిథునమును పరికించుచు తటాక కూలమున ఆసీనయ్యున్న 16 ప్రాయము గల అత్యంత సౌందర్యవతి అయిన యువతి చింతాక్రాంత స్వాంతయ్యి ఉన్నది. అతడి ప్రకృతి సౌందర్యము ఆమె మనస్సునకు ప్రసన్నతను చేకూర్చకపోగా వేదనను ఉద్దీపనము గావించుచున్నది. ఏకాంతమున దేనిని గురించియో ఆవేదన పడుచున్న ఆ యువతికి ఎంత తడవు తానట్లుండెనో తెలిసినట్లు లేదు. ఇంతలో 22 సంవత్సరముల ప్రాయము గల సౌందర్యవతి అయిన మరి ఒక యువతి ఆమె చెంతకు వచ్చి నిలిచెను. తన రాకను గమనించలేని స్థితిలో ఉన్న మొదటి యువతితో ఆమె ఇట్లనెను: రాకుమారి, అత్యంత శక్తిమంతుడు, శివవరప్రసాదితుడు, సోణపురాధీసుడు అగు బాణుని ఏకైక పుత్రికవు. గారాల పట్టివి అయిన నీ నయనములలో కనిపించు దైన్యమునకు గల కారణమును నేను తెలుసుకొనవచ్చునా అని అడిగిందండి. అప్పుడు ఆ ఉష అంటూ ఉన్నది, ఎవరండి ఈ ఉష? బాణుని ఏకైక పుత్రిక అని చెప్పారు. బాణాసురుడు అని చెప్పుకున్నాగా, ఆయనకి ఏకైక పుత్రికట. ఆయన ఎవరు? సోణపురాధీసుడు అని చెప్పారు. ఆ ఉష అంటోంది, మా తండ్రి గారికి ఆంతరంగికులు మంత్రివర్యులు అయిన కుంభాండుని కుమార్తెవు. నాకు అత్యంతము ఇష్టసఖివి కావున నా మనస్సులోని కలకలమును తప్పక నీకు వివరించెదను. గడచిన రాత్రి వాస్తవము వంటి అనుభవ స్వరూపమగు స్వప్నమొకటి కలిగెను. ఆ స్వప్నాన్ని చెప్తూ ఉన్నదండి. అంటే మంత్రిగారి కుమార్తె ఇష్టసఖి ఈవిడికి, ఆవిడతో చెప్తూ ఉంది. ఆవిడ పేరు చిత్రలేఖ. ఆ చిత్రలేఖ అంటూ ఉన్నది, ఆ స్వప్న వృత్తాంతమును నాకు యథాతథముగా వివరింపగలవు అంటే అప్పుడు ఉష చెప్తూ ఉన్నది, స్వప్నమున మదనుని వంటి అతిలో ఒక సౌందర్య రాశి అయిన ఒక రాకుమారుడు నా పర్యంకమున చేరి నన్ను కలిసెను. అతనితోడి కలయిక నాకు అత్యంత సుఖప్రదమైనది. తటాలున నాకు మెలకువ వచ్చినది. అంతటా అతనిని కోల్పోయినట్లయినది. అతడే నా కాబోవు భర్త అని, అతనితోడి సమాగమము యథార్థమగునని నా అంతరంగము ఘోషించుచున్నది. అంటే అప్పుడు చిత్రలేఖ అంటోంది, ఇంతకు ఆ రాకుమారుడెవరో నీకు తెలియనా, లేక అతడు నీ ఊహాసుందరుడేనా అంటే ఉష అంటోంది, అతడెవరో తెలుసుకొనుటకే కదా నా మనస్సు వ్యాకులమై ఉన్నది అనగా చిత్రలేఖ అడుగుతోంది. అతడెవరో తెలియకయే అతడు నీ భర్త అగునని ఎట్టు ఊహించితివి అనగా ఉష అంటోంది, దీని వెనుక ఒక విశేషమున్నది. మా ఇలవేలుపులైన పార్వతీ పరమేశ్వరులను నేను నిరంతరము ఆరాధించుట నీ ఎరుకలోనిదే. ఒకనాడు నా జానపదమున ఆ ఆది దంపతుల క్రీడను వీక్షించుట జరిగినది. అంతటా నా మనస్సున నాకు కూడా భర్తృ సమాగమము ఎప్పుడు ప్రాప్తించునా అనుభావము కలిగినది. దానిని గమనించిన జగన్మాత వైశాఖ శుద్ధ ద్వాదశి నాటి స్వప్నమున ఏ పురుషుడు నిన్ను పొందునో అతడే నీ భర్త కాగలడు అని సూచించినట్లు అనుభూతమైనది. ఆ విధముగానే క్రిందటి రాత్రి నాకు ఈ స్వప్నము సంప్రాప్తమైనది. కానీ ఆ సుందర పురుషుడెవరో ఎచట నుండునో తెలియకుండగా అతనితో నా వివాహం ఎట్లు సాధ్యమా అని వ్యాకులత కలిగినది. అతనితోడి సమాగమము స్వప్నమునందే అయినను మెలకువ వచ్చిన పిమ్మట అతనితోడి వియోగము సహింపలేకున్నాను. నీవు అప్సరాంశమున జన్మించిన దానవు, మానవాతీత శక్తులు గలదానవు కనుక నీవే తగిన ఉపాయమును యోచించి ఈ కార్యమును సాధింపగలవు అంటే ఈ చిత్రలేఖ ఉంది కదండి, ఈవిడ అప్సరాంశమును జన్మించిందటండి. మానవాతీత శక్తులు కలిగి ఉన్నదట. అటువంటి చిత్రలేఖ అంటూ ఉన్నది. అట్లయినచో నీవు చింతింపవలసిన పని లేదు. అనతి కాలముననే
ముల్లోకములలోనున్న సుందరుల చిత్రపటములను ఆయత్తము చేసి నీ సముఖమునకు కొనిరాగలను అని ఇట్లు పలికి చిత్రలేఖ రాకుమారి వద్ద సెలవునంది నిష్క్రమించెను. రాకుమారియగు ఉష యొక్క మనస్సు కొంత తేలికపడి ఆమె అంతఃపురమునందలి తన నివాసమునకు తరలిపోయెను. ఆపై 8వ దినమున ఫలకములపై తనచే చిత్రింపబడిన సుందర పురుషుల చిత్రపటములను తెచ్చి రాకుమారి ఎదుట చిత్రలేఖ ప్రదర్శించెను. భూలోకవాసులైన వారివి తప్ప మిగిలిన వారి పటములను చూచుటకు ఉష నిరాకరించెను. అవనీపతుల వారి కుమారుల చిత్రపటములను చిత్రలేఖ ప్రదర్శించుచుండగా ఉష యొక్క దృష్టి యదుశ్రేష్ఠుడగు బలభద్రుని చిత్రపటముపై పడి ఆగినది. ఆ చిత్రపటములోనున్న సుందర పురుషుడు బలరాముడని, తర్వాతి చిత్రపటములోని మోహనాకారుడు శ్రీకృష్ణుడని చిత్రలేఖ తెలుపగా ఉష గౌరవ సంభ్రమములతో వారికి నమస్కరించినది. పిమ్మట ప్రద్యుమ్నుని చిత్రపటమును వీక్షించి ఉష ఒకంత లజ్జను ప్రదర్శించినది. తనకు స్వప్నమున కానుపించినది ఇతడేనా అను శంక కొలది క్షణములు ఆమె మనసున మెదలినది. అంతటా ప్రక్కనే ఉన్న ప్రద్యుమ్నపుత్రుడగు అనిరుద్ధుని చిత్రపటమును చూచి ఆమె కన్నులు విప్పారినవి. ఆమె మనస్సు ఉత్సాహభరితమైనది. ఇంతలో అతనిని తన నాథునిగా గుర్తించుటచే ఆమెకు సిగ్గు ఆవరించినది. తల వంచి చిత్రలేఖతో ఇతడే అతడు అని పలికినది. అంటే ఈమెకి స్వప్నంలో కనిపించింది ఎవరండి? కృష్ణుని మనుమడండి. అంటే కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు అతడు కనిపించాడండి. ఏం చేసింది ఈవిడ? ఇతడే అతడు అని పలికినది. అంతటా చిత్రలేఖ శ్రీకృష్ణుని అతని తనయుడగు ప్రద్యుమ్నుని ఉషకు పరిచయము గావించుచు కృష్ణుని మనుమడగు అనిరుద్ధుని గుణగణములను వివరించినది. రాకుమారి ఉత్సాహమును గమనించి చిత్రలేఖ ఇట్లు పలికినది. రాకుమారి, నీవింక నిశ్చింత వహింపుము. ద్వారకావాసి అయిన నీ ప్రియుని ఏదియో ఒక ఉపాయముతో నేను నీ వద్దకు గొనివత్తును. ఆపై జగన్మాత సూచించినట్లుగా నీ మనోరథము నెరవేరగలదు. ఉష, నా జననీ జనకులకు ఈ విషయము నివేదించకుండగా ఇది ఎట్లు సాధ్యపడును? అంటే మా అమ్మ నాన్నకి చెప్పాలిగా, చెప్పకుండా ఎలా సాధ్యమవుతుంది అని అడిగిందండి అని తన సందేహమును వెలిబుచ్చినది. అందుకు చిత్రలేఖ ఇట్లనెను. నీ ప్రియుడు శ్రీకృష్ణుని మనుమడగుట్ట చేత ఈ వివాహమునకు నీ తండ్రి అంగీకరింపకపోవచ్చును. అందువలన నీ వివాహము గాంధర్వ విధినే జరుగవలసి ఉన్నది. సమయము ఆసన్నమైన వెనుక నీ తల్లిదండ్రులకు ఈ విషయము తెలియపరచవచ్చును. అంతవరకు నీవు అప్రమత్తతను పాటింపవలయును. ఇట్లు పలికిన చిత్రలేఖ ఆకాశ మార్గమున ద్వారకా నగరము చేరి పశ్చిమ సముద్ర తీరమున గల ఒక భవనము వెలుపల నిలిచినది. ఇంతలో ఎదురుగా సాగర జలములకు దగ్గరగా కూర్చుండి ధ్యానమునందున్న నారద మహర్షి ఆమెకు దర్శనమిచ్చెను. తన కార్య సాఫల్యమునకై శకునముగా నారదుని దర్శనమును గూర్చి ఆమె భావించి ఆయన సముఖమున నిలిచి సవినయముగా శిరస్సు వంచి నమస్కరించినది. వాత్సల్యపూరిత దృక్కులను ఆమెపై ప్రసరించుచు నారదుడు ఆమెను ఆశీర్వదించి ఆమె వచ్చిన పనిని గూర్చి ప్రశ్నించెను. అంతటా ఆమె అత్యంత రహస్యముగా నిర్వర్తింపదలచిన కార్యమును దాపరికము లేకయే ఆ దేవర్షికి నివేదించినది. ఇంకను తాను తలపెట్టిన కార్యమునకు తగిన ఉపాయమును తెలిపి కృష్ణుని వలన తనకు ఎట్టి విపత్తు కలుగకుండునట్లు నారదుని వేడుకొన్నది. ఇది అంతయు వాసుదేవుని ప్రణాళికాంతర్గతమే అని ఎరిగిన నారదుడు ఆమెకు అభయమొసగి ఎవరికి నీ కనిపింపకుండా అనిరుద్ధిని కొనిపోవుటకు వలసిన తామసీ విద్యను ఆమెకు ప్రసాదించెను.
అంతవరకు నారదుడు నిలిచియున్న ప్రదేశమునకు నమస్కరించి ఇక చిత్రలేఖ కార్యోన్ముఖురాలయ్యను. అనిరుద్ధుని విలాసవంతమైన అంతఃపురమును అదృశ్య రూపమున ప్రవేశించిన చిత్రలేఖ ఒక ఉన్నతాసనముపై ఆసీనుడై ఉండి నృత్య గీతాదులతో ఆహ్లాదము కలిగింప ప్రయత్నించుచున్న యోషితల నడుమనున్న అనిరుద్ధ కుమారుని చూచినది. అతడు అన్యమనస్కుడై ఉండి ఏదియో దీర్ఘాలోచనలో ఉన్నట్లు ఆమె గమనించినది. అతనిని సమీపించి తనను పరిచయము గావించుకొని తన సఖి యొక్క స్వప్న వృత్తాంతమును ఆమె విరహమును గూర్చి అతనికి తెలిపినది. ఉషకు స్వప్నము కలిగిన సమయమునందే అదే స్వప్నమును పొందిన తానును ఆ స్వప్న సుందరి ఎవరో తెలియక విరహార్తుడై ఉన్న అనిరుద్ధునకు ఈ మాటలు అమృతపు జల్లు వలె తోచెను. అందువలన చిత్రలేఖ తనను ఉషా సముఖమునకు రహస్యముగా గొనిపోవుటకు అతడు అంగీకారము తెలిపెను. నారదుడు ప్రసాదించిన విద్యను ప్రయోగించి ఎవరికంటా పడకుండా ఆమె అనిరుద్ధుని ద్వారక నుండి వెలుపలికి తీసుకొని వచ్చి తన యోగ విద్యామహిమ చేత ఆకాశ మార్గమున అతనిని తోడ్కొని ఉష వద్దకు చేర్చినది. ఉషానిరుద్ధులు పరస్పర దర్శనముతో సంప్రీత చిత్తులై ఒక శుభదినమున గాంధర్వ విధిన వివాహమాడిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.